హాజరైనటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ నేషనల్ ప్రెసిడెంట్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ జర్నలిస్టు సోదరులందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణలో గతంలో ఏనాడు చూడని ఒక సామాజిక విప్లవం జరిగింది. అది ఏ రూపాల్లో జరిగిందన్నదే ఇక్కడ ప్రధానమైన విషయం. ఒక తమిళనాడు తరహాలో, ఒక బీహార్ ఉత్తరప్రదేశ్ తరహాలో, అంత కాకపోయినా సామాజిక విప్లవానికి పునాది రాయి పడింది మొన్న స్థానిక సంస్థల ఎన్నికలతో. దానికి ఏమి కారణమై ఉంటుంది? ఏమిటి అసలు పరిణామం? ఏం జరిగింది? అది సంపూర్ణ బీసీ వాదమా, అసంపూర్ణమా అనేది కాస్త అట్లా ఉంచితే, ఒక సామాజిక విప్లవము, ఒక సామాజిక చలనము, ఒక సామాజిక పరిణామం జరిగింది. 50% పైన బీసీలు స్థానిక సంస్థల సర్పంచులలో పోటీ చేసి 50% బీసీలు పోటీ చేసి గెలవడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు కూడా ఎన్నో చోట్ల జనరల్ స్థానాలలో పోటీ చేసి గెలవడం జరిగింది. అంటే ఇది ఒక 50% పైన, అదొక 20% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 20%, బీసీలు గెలిచింది 50%, 70%, ఒక 5% జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలు పోటీ చేయడం జరిగింది. అంటే 75% పైన బీసీ ఎస్సీ ఎస్టీలు పోటీ చేసి గెలవడం జరిగింది తెలంగాణ గడ్డ మీద. తమిళనాడులో 90% గెలిచారు. అంటే ఒక 15% మాత్రమే తమిళనాడుతో పోటీ పడే ఒక తేడా ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది? తెలంగాణలో ఏనాడు లేనిది. గతంలో కూడా కొన్ని జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలిచిండ్రు. కానీ ఈసారి 50% ఎందుకు దాటింది అంటే, సాంప్రదాయ బీసీ సంఘాలని దాటి, సాంప్రదాయ బీసీ సంఘాలంటే ఏంటి? పాలక వర్గాలని చల్లగా చూడటం అన్నమాట. చల్లగా ఉండండి, మీరు హాయిగా, మీరంతా చల్లగా ఉండండి బాబు, స్వామి నిద్రపో నీమది చల్లగా అని ఒక పాట ఉన్నది. అట్లా పాలక వర్గాలని చల్లగా చూసే బీసీ సంఘాల వల్ల ఏ విప్లవం రాలేదు తెలంగాణలో. కానీ పాలక వర్గాల మీద పాలాభిషేకం కాదు, పూలాభిషేకం కాదు, వారిని చల్లగా చూడటం కాదు, పాలక వర్గాల మీద అగ్నివర్షం కురిపించే శాస్త్రీయ బీసీ సంఘాలుగా మేము బయలుదేరబట్టే తెలంగాణలో ఈ సామాజిక విప్లవం వచ్చింది. మేము కురిపించింది పాలవర్షం కాదు, అగ్నివర్షం. మేము బీసీలకి అగ్రవర్ణాలకి ఉన్న సంబంధాన్ని గొడ్డలితో నరికాం. ఆలోచన రావాలి మనకి కూడా. ఏం ఆలోచన రావాలి? ఆత్మగౌరవం అంటే కామన్ భాషలో మాట్లాడితే అన్న ఫోన్ కొద్దిసేపు ఏమనుకోదు. ఆత్మగౌరవం అంటే సామాన్యులకు అర్థం కాదు. ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా? సింపుల్గా తూకిత్తే అంటే తూకిత్తే, అదే ఆత్మగౌరవం. నువ్వెంత అంటే నేనంత. ఆత్మగౌరవం అంటే అర్థం అదే. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు, బీసీలు రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడారు, పొలిటికల్ ఫుట్బాల్ ఆడారు. ఇది మిశ్రమ స్పందన కావచ్చు, ఇది సంపూర్ణ బీసీ స్వతంత్ర ఉద్యమంగా ఇంకా రూపు దాల్చకపోవచ్చు. కానీ మిశ్రమమైన కొంత అగ్రవర్ణ పార్టీలలో ఉండే ఆ సిస్టంలోనైనా మేమెందుకు పోటీ చేయకూడదాయా అని రెడ్ల మీద, వెలవల మీద, కమ్మల మీద సవాల్ ఇసిరి, ఖమ్మం జిల్లాలో కూడా కమ్మల మీద సవాల్ ఇసిరి, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో వెలమల మీద కూడా సవాల్ ఇసిరి, రెడ్ల మీద మిగతా జిల్లాల్లో సవాల్ ఇసిరి, ఉన్న సిస్టంలోనేనా, ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సిస్టంలో కూడా అగ్రవర్ణాలతో సవాల్ ఇసిరి మేం పోటీ చేస్తామని బీసీలు రంగంలో దిగి పోటీ చేయడం విప్లవం కాదా? ఇది సాంప్రదాయ బీసీ సంఘాలతో రాలే, ఏ కమ్యూనిస్టు పార్టీలతో రాలే. స్వతంత్ర బీసీ ఉద్యమం అగ్రవర్ణాలతో డిస్కనెక్ట్ అయి మేమే స్వతంత్ర భావజాలంతో
సొంత కాళ్ల మీద సొంత ధర్మంతో సొంత ఆలోచనతో ఈరోజు బీసీలు అగ్రవర్ణాలతో విడిపోయి ఈ విప్లవ భావజాలాన్ని తేవడం వల్ల మాత్రమే ఈరోజు బీసీలు సర్పంచులై గ్రామానికి మొదటి పౌరుడైండు బీసీ. మామూలు విషయమా? చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుని చివరన పెడితే రాజ్యాంగం ఈరోజు మా బీసీ ఎస్సీ ఎస్టీలని మొదటి పౌరుడుగా చేసింది గ్రామానికి. ఎక్కడి సనాతన ధర్మం, ఎక్కడి రాజ్యాంగం? ఎంత పెద్ద విప్లవం ఇది! జనరల్ స్థానాలలో ఇబ్రహీంపట్నం మండలంలో ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ మాల సోదరుడు రెడ్డితో పోటీపడి గెలిచాడు. ఏమిటి విప్లవం? ఒకసారి జర్నలిస్టు మిత్రులారా ఒక విషయం, ఒకసారి లల్లు ప్రసాద్ యాదవ్ అన్నగారు, ఒక్క నిమిషం అన్న, లల్లు ప్రసాద్ యాదవ్ గారు నెల్లూరు వచ్చినప్పుడు రాజ్యాధికారం అంటే ఆలోచన అని చెప్పిండు. అసలు మొదట అర్థం కాలే, రాజ్యాధికారం అంటే ఆలోచన ఏంటి? రాజ్యం చేయాలని ఆలోచన రావాలి మొదట అంటాడు లల్లు ప్రసాద్. మొదట ఆలోచన రావాలి. ఆ ఆలోచన సాంప్రదాయ బీసీ సంఘాలు తీసుకురాలే. తెలంగాణలో మేమెందుకు గ్రామాల్ని పరిపాలించకూడదు అని మెదడులో విప్లవాన్ని సృష్టించాం మేము, శాస్త్రీయ బీసీ సంఘాలుగా, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలుగా. ఆలోచన రావడం. ఎందుకు ఆలోచన? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మగౌరవం నుంచి వస్తుంది. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? భావజాల వ్యాప్తి. ఆలోచన, విప్లవాత్మకమైన ఆలోచనతో మేమెందుకు గ్రామంలో పోటీ చేయకూడదు అన్న, మీరు దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. ఒక 100 ఎకరాల 1000 కోట్ల రూపాయలున్న రెడ్డి వెలమ కమ్మ భూస్వామ్య పెట్టుబడిదారుల మీద బట్టలు సరిగ్గా లేని బీసీ నేను గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తా అంటే అంతకన్నా మించిన విప్లవం ఉందా అని అడుగుతున్నాను. ఏం మామూలు మాట ఇది? ఇలా రియల్ ఎస్టేట్లో తెలంగాణలో ఆసియా ఖండంలోనే రియల్ ఎస్టేట్లో 1000 కోట్లు సంపాదించే హైదరాబాదు, దాని చుట్టుపక్కల తెలంగాణలో రెడ్డి, రావు, వెలమ, కమ్మలు 1000 కోట్లు 100 ఎకరాల భూములున్న వారి మీద వాళ్ళు 100 కోట్లు తీసుకొని గ్రామాలకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 3000, 4000 ఓటు, సర్పంచ్ ఎన్నికల్లో 12,000 రూపాయలు పంచారు ఈ రెడ్డి వెలమ దొరలు. ఒక ఓటుకి 12,000 పంచారు. మా బీసీ సోదరులు మంచి మనసును పంచి గెలిచారు. పైసలు పంచలే, మాకు చేత కాదు పైసలు, మాకు రాజ్యాంగమే పైసలు, రాజ్యాంగమే ఆయుధం, రాజ్యాంగమే విప్లవం, మాకేం లేదు. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద నువ్వు 17% మమ్మల్ని బందెకానలో పెడితే నీ బందెకాన్ని బద్దలు చేసుకొని 52% సర్పంచులు గెలిచిండ్రు మా బీసీలు. నువ్వు బందెకాన వేసిన చుట్టూ కంప, నువ్వు 10 ఏళ్లనే ఉండని తెలంగాణ 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 అని మొత్తుకున్నావు. ఆంధ్రాలో ఉన్నప్పుడు 36% రిజర్వేషన్లు ఉంటే తెలంగాణ అయ్యాక 17%కి పరిమితమైనాం. ఇది మన తెలంగాణ విప్లవం. ఇది విప్లవాల కిల్లా తెలంగాణ. ఆ విధంగా తెలంగాణలో వితిన్ ద సిస్టంలోనైనా బీసీలు గెలిచిండ్రు. మొత్తం 52%లో కొంతమంది వితిన్ ద అప్పర్ కాస్ట్ సిస్టంలోనైనా నువ్వెందుకు పోటీ చేస్తావు, నేనెందుకు చేయను అని పోటీ చేసి గెలిచిండ్రు బీసీలు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమిటి, రేవంత్ రెడ్డి ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎన్నికల్లో ఎనికిపోతుండో తెలుసా? బీఆర్ఎస్ ఎగిసిపడుతుందని కాదు ఎనిక్కిపోయేది, అది ఒక కారణం. బీఆర్ఎస్ ఒకవేళ కారు సింబల్ మీద మొత్తం అదే ఆక్యుపై చేసి గెలుస్తుందా అని దానికి భయపడట్లేదు రేవంత్ రెడ్డి, అది ఒక భాగమే. బీసీ విప్లవం వచ్చి కాంగ్రెస్కి గోరిగట్టి దాన్ని భయపడి ఆగిపోతున్నాడు ఆ ఎన్నికల విషయం. ఇన్ని ఆలోచిస్తున్నాడు. అందుకని ఇప్పుడు మొత్తానికి బీసీ విప్లవం వచ్చింది. ఎస్సీ ఎస్టీ విప్లవం బలబాగ్నిలాగా అండర్ కరెంట్లో దాక్కొని రెడీగా ఉంది. బీసీ విప్లవం ఆలోచన వచ్చింది. మళ్ళీ చెప్తున్నాయా, ఇది నీమది చల్లగా లాగా రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలి, పాలు పోస్తూ ఉంటే ఆయన చల్లగా ఉండాలి అని పాలాభిషేకం చేసిన ద్వారా జరగలే ఈ విప్లవం. అగ్ని కురిపించిన దానితోటే ఈ విప్లవం వచ్చింది. మేము డిస్కనెక్ట్ అయినాం పాలక వర్గాలతో. ఎన్ని 100 మీటింగుల్లో పాల్గొని ఎన్ని 100 విషయాలు, 1000 మీటింగులు, లక్షల మందికి భావజాలం కురిపిస్తే ఇది ఆయన స్క్రీన్ పెట్టుకొని నిలబడ్డ ఉద్యమం అనుకుంటారా? స్క్రీన్ హీరోలం అనుకుంటారా? పబ్లిక్ హీరోలాగా ప్రజల్లోకి పోయి 75 ఏళ్ల పెద్ద మనిషి, రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారి, మేము కలిసి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తెలంగాణ మొత్తం తిరిగి భావజాలం విసిరి పాలక వర్గాలతో యుద్ధం చేయబట్టి ఇవాళ 52% బీసీలు బయటికి వెళ్ళారు. ఏం చిన్న విషయం అనుకుంటారా? ఇది చిన్న విషయం కాదు.
ఎవరితో మేము పోటీ పడింది? ఎవరితో యుద్ధం చేసింది? వేల కోట్ల రూపాయలున్న రెడ్డి వెలమ కమ్మ దొరల మీద, 100 ఎకరాలున్న భూస్వాముల మీద, గ్రామాల మీద శతాబ్దాల తరబడి వాళ్ళ గ్రామాల నియంత్రణలో ఉన్న గ్రామాల బద్దలను కొట్టి చిట్ట చివరిగా ఉన్న శూద్రుడిని తీసుకొచ్చి మొదటి పౌరుడిగా మార్చిన ఉద్యమం. ఇది చిన్న విషయం కాదు నాన్న, చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు మా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ రగిలించిన ఆలోచన, ఈ బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఈ రగిలించిన ఆలోచనకి ఒక సంపూర్ణ రూపం రావాలి. ఆ సంపూర్ణ రూపానికి మాకు చక్కగా 3 ఏళ్ల సమయం ఉంది. పాలు పోసి చల్లగా ఉండే పని పాపం వాళ్ళని చేయనియండి. వారు రాహుల్ గాంధీ మీదికి రారు, కొట్లాటకి వారు ఎవరి మీదికి రారు. కానీ మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 ఏళ్లలో తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలలో భావ విప్లవాన్ని తీసుకొచ్చి అది తెలంగాణ గడ్డ మీద రాజ్యాధికారాన్ని సంపాదించడానికి 3 ఏళ్ళు మేము కష్టపడి పనిచేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం ఒక్కటై పనిచేస్తాం. దానికి చిరంజీవులు గారి ఆర్గనైజేషన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఐఏఎస్ అధికారి జస్టిస్ ఈశ్వరయ్య గారిది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ విశారదనగా మాకున్న ఆర్గనైజేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఎవరి పరిధిలో వాళ్ళం 42% కోసం పోరాడుతూనే ఉంటాం. కానీ ముగ్గురం కలిసి ఉమ్మడిగా కూడా 42 సాధన అంతకన్నా మించిన అనేక బీసీ విషయాల్లో కూడా ఉమ్మడిగా బీసీ ఒక ఫోరాన్ని పెట్టాం. ముగ్గురం కలిసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఎవరి బ్యానర్లో వాళ్ళు కూడా అనేక పరిధులు ఉంటాయి ఒక్కొక్క ఉద్యమానికి. ఎవరి పరిధిలో వాళ్ళం పోరాడుతూ అంతిమంగా తెలంగాణలో ఈ 3 ఏళ్లలో తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం వచ్చింది మాకు. ఈరోజు నమ్మకం చిక్కింది. అమ్మా, ఇది మామూలుగా లేదాయా. ఒక యువకుడు తెగబడి గ్రామంలో నేను పోటీ చేస్తా సార్, ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి వస్తున్నా అని బయలుదేరి ఈ విశ్వాసం మాకు కలిగింది. ఈ ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. ఈ నమ్మకంతో, ఈ ఆత్మవిశ్వాసంతో మా పోరాటాన్ని సంపూర్ణం చేసి రాజ్యాధికారం సాధించడానికి తొలిమెట్టుగా ఈరోజు వచ్చింది. ఒక చివరిగా మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బలపరిచినటువంటి, మేము స్వతంత్రంగా కూడా కొన్ని చోట్ల ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంతా కలిసి కూడా కొంత అనేక చోట్ల ఎన్నికల్లో పోటీ చేశాం. చివరిగా 1500 వార్డులో పోటీ చేస్తే మాకు వచ్చింది 57 వార్డులు వచ్చినాయి. 100 చోట్ల సర్పంచులలో పోటీ చేస్తే 150 చోట్ల పోటీ చేస్తే 37 స్థానాలలో ఉప సర్పంచులు వచ్చినాయి తప్ప మాకు సర్పంచులలో 3 సర్పంచులు మాత్రమే వచ్చాయి. కానీ ఇంత టైట్లో కూడా 21,000 ఓట్లు మాత్రం సంపాదించామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక రాబోయే ఎన్నికల్లో 3 ఏళ్లలో జరగబోయే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ అంతు చూస్తాం. ఈ ఆత్మవిశ్వాసంతో 3 కోట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ 3 కోట్ల మందిలో బీసీ భావజాలాన్ని, ఎస్సీ ఎస్టీ భావజాలాన్ని, అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాల్ని అందరినీ కలుపుకుపోయి ఒక చక్కటి భారత రాజ్యాంగ ఆలోచన ప్రకారం రాజ్యాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, మాజీ జస్టిస్ గారు, నేషనల్ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి నేషనల్ ఫోరంకు సంబంధించిన నాయకులు, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడతారు.